ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు నా కన్న తండ్రి, నీ స్తుతి స్తోత్రములు నా ప్రభువా. స్తుతులకు ఆసీనుడా, స్తోత్రాలు కరుపుడా, నీకే స్తోత్రములు నా ప్రభువా. అయా దేనికి పనికిరాని దానిని నేను నా ప్రభువా, మరి చదువులేని పాములైన నేను నా ప్రభువా, నీ ఆత్మతోనూ నీ జ్ఞానంతోనూ నన్ను నడిపిస్తున్నందుకై నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభువా, మరి ఇక్కడ వినటానికి సంఘమంతుగా దేవుని సంఘం కూడి ఉండగా నా ప్రభువా, సంఘం మొత్తానికి కూడా వివేకాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, అయా మెలకుని దయచేయండి ప్రభువా. ఎన్న మాటలు తన హృదయాల్లో పెట్టుకొని నా తండ్రి అది నూరొంతులుగా ఫలింపు చేస్తూ వాటిని నెమరు వేసుకుంటూ ఆత్మీయ జీవితాన్ని ఇంకను ఎదుగుదల చేసుకోవడానికి మీరు సహాయం చేయండి నా ప్రభువా. అయా నా తండ్రి, మరి నా తండ్రి నీ ఆత్మని నాకు తోడుగా ఉంచండి అయా. నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి నా ప్రభువా. అయా నా తండ్రి, నేను చెప్తున్నా నేనే కానీ నా ప్రభువా, మీరు నా ముందుండి నన్ను నడిపించండి నా దేవా. నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి నా ప్రభువా. మీరు సహాయం చేయండి, తోడుగా ఉండండి నా ప్రభువా. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, నీ ఆత్మ సహాయాన్ని నాకు సహాయం చేయండి నా ప్రభువా. మీరు కనికరిస్తారని, కృప చూపిస్తారని నా తండ్రి, ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములను బట్టి అడిగి వేరుకొని ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియురాల దేవుడి సంగమా, ఈరోజు బైబిల్లో మనం ఒక స్త్రీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మరి ఆన్లైట్ పేరులో నా ప్రభువా, మీరందరూ కూడా కూడి వచ్చి మరి దేని నిమిత్తం అయితే కూడి వచ్చారో మరి దేవుని వాక్యాన్ని తెలుసుకొని మన హృదయాల్లో పెట్టుకొని మనం వాక్యానుసారంగా దీవిద్దామనే వచ్చాము. మంచి తలంపుతో మనం వచ్చాము. అయితే మరి బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ గురించి మనం చెప్పుకుందామండి. మరి స్త్రీ గురించి మనం చెప్పుకోబోయే ముందు మనం కూడా స్త్రీలమే. మరి మన గురించి కొంత చెప్పుకుందాం. ముందుగా మొట్టమొదటిగా మనల్ని స్త్రీగా పుట్టించింది దేవుడు. పుట్టించిన దేవుడు మనల్ని ఒంటరిగా పుట్టించారా? భూమి మీద మనల్ని పంపించేటప్పటికి మనకేమేమి సమకూర్చాడు? ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక కుటుంబాన్ని అన్నీ సమకూర్చే భూమి మీదకి మనల్ని పంపించాడు దేవుడు. ఒంటరిగా అయితే పంపిలా. స్త్రీలుగా మనం జన్మించినాక మనం భూమి మీద ఎప్పుడైతే పడతామో మనకు ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుటుంబం అన్నీ సమకూర్చే మనల్ని భూమి మీదకి పంపించాడు దేవుడు. మరి స్త్రీగా మనల్ని ఈ జన్మ దేవుడు ఇచ్చాడు కదా. మరి దేవుడు స్త్రీగా మనకి జన్మ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏ కుటుంబం ఇచ్చాడు? మనకి తల్లి, తండ్రి కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నేను చెప్పేది కొంచెం అటు ఇటుగుండా కొంచెం మనసు పెట్టండి, మీకు అర్థమైద్ది. మరి ఫస్ట్ కుటుంబం మనకి స్త్రీలుగా ఏ కుటుంబం? తల్లి, తండ్రి అదే కుటుంబం ఫస్ట్గా మనకిచ్చింది దేవుడు కుటుంబం, అదే భూమి మీద. అయితే ఈ స్త్రీకి కుటుంబమేనా? స్త్రీ బాల్యం నుంచి యవన దశలోకి వచ్చింది, యవనం నుంచి వివాహం దశలోకి వచ్చింది. యవనం నుంచి వివాహ దశలోకి స్త్రీ వచ్చినప్పటికి వివాహం ద్వారాగా, భర్త అనే ఒక బంధం ద్వారాగా, వివాహం అనే ఒక బంధం ద్వారాగా మనకి ఏరే కుటుంబం ఒకటి ఏర్పడిద్ది. అది దేవుడే ఇచ్చాడు మనకి ఇంకొక కుటుంబం. ఈ భర్త ఎప్పుడైతే స్త్రీకి వివాహం అయిద్దో, ఎప్పుడైతే స్త్రీ తనకి భార్య అయిద్దో, పురుషుడికి భార్య అయిద్దో, ఆటోమేటిక్గా స్త్రీకి ఇంకో కుటుంబం వచ్చినట్టే. ఆ కుటుంబంలో ఎవరు ఉంటారు? భర్త, అత్త, మామ, బంధువులందరూ ఉంటారు ఆ కుటుంబంలో. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన జన్మతో పాటు భూమి మీద 2 కుటుంబాలు మనకిచ్చాడు భూమి మీద. ఆ 2 కుటుంబాలు ఏంటిది? ఒకటి తల్లి తండ్రి కుటుంబం, తర్వాత మన బాల్య దశ అయిపోయి యవ్వనంలోకి వచ్చి వివాహ దశ వచ్చినాక వివాహం ద్వారాగా ఒక పెళ్ళి అనే పవిత్ర బంధం ద్వారాగా మనకి ఇంకో కుటుంబం వచ్చింది. అది ఏ కుటుంబం? భర్త కుటుంబం అన్నమాట. అయితే ఆ రెండో కుటుంబంలో మనం చేరబోయాలకే ఇప్పుడు ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కుటుంబంలో మనం ఎన్నాళ్ళు ఉండగలుగుతాం? ఈ 18 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు ఉండగలుగుతాం మనం.
తర్వాత 26వ సంవత్సరానికైనా ఇంకో కుటుంబానికి మనం వెళ్ళవలసిన వాళ్ళమే. అయితే దేవుని సంగమా, ఇంకోటి మనం గమనించాల్సింది ఏందంటే ఇక్కడ, మరి రెండో కుటుంబానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాము? దేవుడు ఇంకో కుటుంబాన్ని మనకు దత్త చేశాడు భూమి మీద. భర్త అనే బంధం ద్వారాగా, వివాహం అనే బంధం ద్వారాగా ఇంకో కుటుంబాన్ని మనకిచ్చాడు. అప్పుడు మనం ఆ కుటుంబంలో ఎన్నాళ్ళు ఉంటాం? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, అతికి బలం ఉంటే 80 సంవత్సరాలు. మన శ్వాస ఈ భూమి మీద ఇడిచేంత వరకు అదే మనకి నివాసమయ్యే కుటుంబం. అర్థమైందా ప్రియులారా? అదే మనకి నివాసమైన కుటుంబం. ఈ నివాసమైన కుటుంబంలో మనం అడుగు పెట్టాలంటే బాల్యం నుంచే ఎన్నో కోరికలు ఉంటాయి మనకి. ఒక యవ్వనస్తురాలైన స్త్రీకి ఒక కోరిక ఉండిద్ది. మంచి కుటుంబం నాకు రావాలా, మంచి భర్త నాకు రావాలా, మంచి అత్తమామలు నాకు రావాలా, ఇక్కడ నా తల్లిదండ్రి కాడ నేను ఎలా ఉండానో, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ బాధ లేకుండా అలాంటి కుటుంబం నాకు రావాలని కోరుకునేది ఒక స్త్రీ, యవ్వనస్తురాలు. అదే స్త్రీ కన్నా తల్లి ఏం కోరుకునేదంటే, నా కూతురికి, తల్లిదండ్రి ఇద్దరు కోరుకుంటారు, నా కూతురికి మంచి కుటుంబం రావాలా, మంచి భర్త రావాలా అని కోరుకుంటారు. ఇది న్యాయమే కదా? వాళ్ళ కోరికలో న్యాయమే ఉంది కదా? న్యాయమే పిల్లారా. ఎందుకంటే ఏదైనా మంచి జరగాలని అందరూ అనుకుంటారు కాబట్టి, చెడు కోసం ఎవరు ఎదురు చూడరు కాబట్టి ఇది న్యాయమే అనుకుంటారు. అయితే ఇలాంటి కోరుకున్న విషయాల్లో ఇలా మంచి భర్త రావాలా, మంచి కుటుంబం రావాలని ఎన్నో ఆశలతోటి, వివాహం అనే బంధంతో, భర్త అనే బంధంతో అడుగు పెడుతుంది ఒక స్త్రీ. మరి అలాంటి కోరికలు మనం కోరుకున్నప్పుడు మరి మనకు ఎలాంటి కుటుంబం మనకు రావాలో, మరి మన మన మనల్ని బట్టి ఆ కుటుంబాన్ని ఎలా దేవుడు చూడాలో మనకు ఒకటి ఆలోచిద్దాం. బైబిల్లో మరి మనకేనా, బైబిల్లో ఉన్న స్త్రీలకు కూడా ఆ కోరిక ఉంది. బైబిల్లో ఉన్న స్త్రీలకు కూడా ఆ కోరిక ఉంది. భూమి మీద మన ఎలా అయితే కోరిక కలిగి ఉంటావో లోకంలో, మరి భక్తిపరులైన స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు. తను కూడా యవ్వనంలో దశ నుంచి మరి వివాహ దర్శనం వచ్చినాక తనకి ఒక కుటుంబం కావాలని కోరుకుంది. మరి ఆ స్త్రీని మనం ఈనాడు చూసుకుందామండి. బైబిల్లోకి వెళ్ళినట్టయితే, లేఖనాలు చూసినట్టయితే, మరి ఆ స్త్రీ కోరుకున్న భర్త ఎవరో, ఆ స్త్రీకి ఎలాంటి కుటుంబం వచ్చిందో, మరి ఆ స్త్రీ ఆ కుటుంబంలో ఎంత సంతోషంగా ఉందో, మరి ఈ రాత్రికాల సమయంలో మనం ఇంకోసారి చదువుకుందామండి. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 65వ వచనం నుంచి 3 వచనాలు 67 దాకా. మనల్ని ఎదుర్కొనుకొరకు పొలంలో నడుచుతున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగ్గా, ఇతడు నా యజమానుడు అని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకొనెను. మంచిది ప్రియులారా, ఒకసారి తలలెత్తండి. మంచిది. ఇప్పుడు అక్కడ చదివిన లేఖనాలు బట్టి ఆమె ఎవరు? రిబ్కా గారు. దాసుడితోటి ఆమె రథం మీద వస్తుంది. దాసుడితోటి రథం మీద వస్తుండగా ఇస్సాకు గారు పొలంలో పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే ఆ దాసుని రిబ్కా గారు అడిగిద్ది. ఏమని అడిగిద్ది? అతను ఎవరయ్యా అని అడిగిద్ది. అడిగినప్పుడు అతను ఏం చెబుతాడు దాసుడు? అమ్మా, అతను నా యజమానుడు, నిన్ను చేసుకోబోయే అతనే అని చెప్తాడు. వెంటనే ఆమె ఏం చేసిద్ది? మరొకసారి చదవండి. నడుస్తున్న మనుషుడు ఎవరని ఆ దాసుని అడగ్గా, ఇతను నా యజమానుడు అని చెప్పిన గనక ఆమె ముసుగు వేసుకొనెను. వీలారా, దాసుడు ఏం చెప్పాడు? నా యజమానుడు అన్నాడు. ముసుగు ఎవరు వేసుకుంది? రిబ్కా గారు వేసుకుంది. మరి దాసుడికేనా యజమానుడు? రిబ్కా గారికి కూడా యజమానుడు. మరి అప్పుడు వివాహం అయిందా? కాల. వివాహం చేసుకోవడానికే వస్తుంది. అబ్రాహాం గారి దేశాని కోసం వస్తుంది, అబ్రాహాం గారి కుటుంబం కొరకై. మరి కుటుంబం కొరకు వస్తుంది, ఇంకా ఆ కుటుంబంలోకి వెళ్ళలేదు, అతను చూడలేదు. ఆ దాసి చెప్పంగలే వెంటనే పనివాడు ఎలా అయితే నా యజమానుడు అన్నాడో అదే మాట నాకు ఈయన యజమానుడే కానీ ముసుగు వేసుకున్నాడు.
అంటే అక్కడ రిబ్కా గారిలో ఏం కానొస్తుంది ప్రియులారా? ఇదేత ఇదేత కానొస్తుంది, లోబడటం కానొస్తుంది. ఇదేత లోబడటం ఎక్కడి నుంచి వచ్చిద్ది? భక్తి నుంచి వచ్చింది. భక్తి గల స్త్రీలో ఏముండిద్ది? ఇదేత ఉండిద్ది, లోబడే తత్వం ఉండిద్ది. భక్తి లేకపోతే ఇదేత ఉండదు, లోబడటం ఉండదు. మొదటగా ఏముండాలి స్త్రీలో? భక్తి ఉండాలి. భక్తి ఉండబట్టే తన రథం మీద ఉండంగానే, ఇస్సాకు గారు పొలం మీద ఉండంగానే దాచి చెప్పంగల్లా వెంటనే ముసుగు వేసుకుంది. ముసుగు చూసినవేంది పీలారా? దేవుని సంగమా, గౌరవించటం. గౌరవించటం ముసుగు చూసిన ఏందంటే గౌరవించటం. క్రియారూపంగా ఆమె ఆయన్ని గౌరవించిందనమాట. ఏం వేసుకొని? ముసుగు వేసుకొని. అధికారుడు పురుషుడు నాకు తనను ముసుగు వేసుకొని గౌరవించాలని ఆమెకు తెలిసింది ప్రియులారా. ఎలా తెలిసింది? భక్తిగల స్త్రీ కాబట్టి తెలిసింది. భక్తిగల స్త్రీ కాబట్టి తెలిసింది. అదే భక్తి లేకపోతే అంత ఇదే తాము తెలిసిద్దా? దేవుని సావాసం లేకపోతే అంత ఇదే తాములో తెలిసిద్దా? తెలియదు. మరి ఏమో ఇంత లోబడి ఇంత మనసు ఏమో యాడ్ నుంచి వచ్చిందంటే దేవుడి సావాసం కలిగిన ఆమె ఇదేత కలిగిన స్త్రీ కాబట్టి ఆమె ఆడ లోబడి వెంటనే క్రియారూపంగా ఇస్సాకు గారిని గౌరవించింది. అలాగనే పీలారా, ఇస్సాకు గారి గౌరవించిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినాక వివాహం అయిద్ది. వివాహం అయిపోయిన తర్వాత రిబ్కా గారిని తీసుకురావటం, వివాహం కావటం అన్నీ జరిగిపోతాయి. వివాహం అయిపోయిన తర్వాత మరి మంచి కుటుంబానికి రిబ్కా గారు కోడలైందిగా. విశ్వాసానికి తండ్రి ఎవరు? అబ్రాం గారు. విశ్వాసానికి తల్లి ఎవరు? శారమ్మ గారు. మరి తండ్రి అబ్రాం గారు, తల్లి శారమ్మ గారు అలాంటి కుటుంబంలో ఒక కోడలుగా అడుగుపెట్టింది. అబ్రాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని దేవుడే చెప్పుకున్నాడు. మరి అంత గొప్ప కుటుంబానికి రిబ్కా గారు కోడలైంది. మరి ఇవాళ రోజున కోరుకుంటున్న స్త్రీలు మంచి కుటుంబం రావాలా, మంచి భర్తలు రావాలా అని కోరుకుంటున్న స్త్రీలు ఉన్నారు చాలామంది. మరి ఈ స్త్రీ కూడా అలాగనే కోరుకుంది. మరి ఈ స్త్రీకి దక్కింది ఆ భాగ్యం. ఎలా ఉంటే దక్కింది? ఇదేత, లోబడటం, భక్తి. భక్తి, ఇదేత, లోబడటం ఉంటానా ఆ మంచి కుటుంబానికి ఆ స్త్రీ వెళ్ళగలిగింది. అందరికి వచ్చింది ఆ కుటుంబం? అందరికి రాదు. అందరికి ఆ భాగ్యం ఉండిద్దా? రాదు. కానీ ఇది ఇదేత, ఈ భక్తి, లోబడటం తలుచుకుంటే, మనం నేర్చుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనకి మంచి కుటుంబాలు సహాయం చేస్తారు. అయితే రిబ్కా గారు ఇంత మంచి కుటుంబాన్ని కోరుకుంది కదా. మరి ఏ బాధలు అయితే ఉండకూడదు, ఏ ఇబ్బందులు ఉండకూడదు. వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? ఇవాళ పెళ్ళి అనగానే చాలామంది యవనస్తులు అదురుపోయే వాళ్ళు ఉన్నారు. చాలామంది బిడ్డల కన్నా తల్లిదండ్రులు భయపడేవాళ్ళు ఉన్నారు. మరి మా కుటుంబాలు ఎలాంటి వాళ్ళు వస్తారో, మా బిడ్డకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారో, మా బిడ్డకి వివాహం అనే ఒక బంధం ఏర్పడినాక ఏరియా కుటుంబానికి వెళ్ళిద్ది, ఆ కుటుంబంలో నా బిడ్డకి ఎలా జరిగిద్దో అని చాలామంది భయపడేవాళ్ళు ఉండకపోలేదు పీలారా. చాలామంది ఉండారు పీలారా. ఆ భయంతో చాలా వరకు నడుస్తుంది అనమాట సమాజంలో. అయితే ఇంత భయంతో నడుస్తున్నా కానీ మరి సులభమైన ఇలాంటి దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, దేవుణ్ణి మనం ఆనుకుంటే, దేవుని సావాసంలో మనం ఉంటే, దేవుడు భక్తిని మనం కొనసాగిస్తుంటే ఇదేత వచ్చింది, లోబడట వచ్చింది, మంచి కుటుంబాన్ని దేవుడు సహాయం చేస్తారో అన్న ఇష్యూ అనేది మర్చిపోతున్నారు. భయంతోనే ఆగిపోతున్నారు కానీ దేవుణ్ణి ఆశ్రయించట్లా చాలామంది. కొంతమంది దేవుణ్ణి ఆశ్రయించట్లా. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇది సులభంగా ఈ సమస్యను మనం పరిశీలించుకోవచ్చు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏనాడు కూడా దేవుడు అన్యాయం చేయడు. గొప్ప దేవుడు. నీతిమంతులను అనీతిమంతులను ఒకటే చూపు చూసే దేవుడు మన దేవుడు, జీవంగల్లా దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆశ్రయిస్తే మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు పీలారా. ఇద్దరిని కన్నా ముగ్గురిని కన్నా బిడ్డల్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చూపు, దేవుడి దేవుల్లో దేవుని సహాయం మనకుంటే ఏ కీడు, ఏ ఆపద మన దరికి చేరదు ప్రియురాల. అలాగనే మరి ఈనాడు రిబ్కా గారు మంచి భక్తిగల స్త్రీ కాబట్టి మంచి కుటుంబంలోకి చేరింది. ఇంక రిబ్కా గారికి ఆనందమేగా, సంతోషమేగా, బాధలు ఏమి లేవా, ఇబ్బందులు ఏమి లేవా? రిబ్కా గారికి బాధలు ఇబ్బందులు లేవా?
మరి ఈరోజు సమాజంలో అలాంటిది అనుకుంటుంది. ఎందుకంటే మంచి కుటుంబం వస్తే ఇంక మాకు బాధలు ఉండదు. కొంచెం డబ్బు ఉండేవాళ్ళు దొరికితే మా పిల్లకి ఇబ్బంది ఉండదు. కొంచెం ధనం ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ దొరికితే మా పిల్ల హ్యాపీగా సంసారం చేసుకొని బాగుండిద్ది అనే మైండ్ ఆలోచన ఈ భూమి మీద మనది. రిబ్కా గారు కూడా మంచి కుటుంబం దొరికింది. మంచి తండ్రి తల్లి లాంటి అత్తామామ దొరికారు. మరి గొప్ప ప్రవర్త అయిన భర్త దొరికాడు. దేవునికి సన్నిహితంగా దేవుడితో మాట్లాడే భర్త దొరికాడు. మరి ఎంత గొప్ప కుటుంబం దొరికిన రిబ్కా గారికి బాధలు ఉండయా? ఉండయి పీలారా. మనుషులకు పుట్టించిందే బతుకు బండిలో సుఖదుఖాలు. ఈ బతుకనే జీవనం మనం నడిపిస్తున్నప్పుడు మన భూమి మీద మన ఆయుష్కాలం ఉన్నంత వరకు, ఈ భూమి మీద మన ఊపిరి ఉన్నంత వరకు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి పీలారా. అలా ఉండాదే జీవితం. ఎప్పుడు సుఖం ఉండాది అది జీవితం కాదు, ఎప్పుడు కష్టం ఉండాది జీవితం కాదు. సుఖదుఖాల మధ్యలో దేవుడు నడిపిస్తున్న జీవనాన్ని ఇదే మన బ్రతుకు బండి అన్నమాట. ఒక బండికి 2 చక్రాలు ఉంటే ఎట్లా బాతాయో ఈ జీవనంలో కూడా ఈ భూమి మీద కూడా సుఖదుఖాలు ఉంటేనే మనం చేరగలుగుతాం పీలారా. మరి అలాంటి సుఖదుఖాలు మరి మంచి కుటుంబంలో పడ్డ రిబ్కా గారికి మరి ఉన్నాయా లేవా? మనం ఇంకోసారి బైబిల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం జీవితాన్ని. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఆదికాండము 25వ అధ్యాయము 21 నుంచి 23 దాకా చదువుకుందాం పీలారా. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాని ఏడుకొన్నాడు. పీలారా, ఎవరిని ఏరుకున్నారు? ఇస్సాకు భార్య గొడ్రాలు, పిల్లలు లేరు. జనాలు కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చాలకే దేవుణ్ణి ఏడుకున్నారంట ఇస్సాకు గారు. ఆమె విషయమయ్యా నాకు పిల్లల సహాయం చేయయ్యా అని ఏడుకున్నారంట. చదవండి పీలారా. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతను ఆమె విషయమై యెహోవాను ఏడుకొనును. యెహోవా అతని ప్రార్థన ఇనిను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకరు పెనుగులాడిన గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జలపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జలము పదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడని అగును. మంచిది పీలారా. ఇక్కడ దేవుడు మరి రిబ్కా గారితో ఏం మాట్లాడుతున్నారు పీలారా? రిబ్కా గారు గర్భం ధరించిన తర్వాత 2 ఉండారంట. రిబ్కా గారి గర్భాన కమలలు 2 కమలలు ఉండారంట. అయితే ఈ కమలలు రోజు ఏం చేస్తున్నారు? పెనుగులాడుతున్నారంట. గర్భంలోనే పెనుగులాడుతున్నారంట. గర్భంలో పెనుగులాడుతుండగా బాధ ఎవరికి వచ్చింది? తల్లికి వచ్చింది. బాధ తల్లికి వచ్చింది. మరి గర్భంలో ఉండంగానే పెనుగులాడారంటే ఇంకోటి పీలారా, భూమి మీద మొట్టమొదటిగా కుటుంబంలో ఒక అన్నలదమ్ముళ్ళు ఉండారు. మొట్టమొదటి కుటుంబంలో ఒక అన్నలదమ్ముళ్ళు ఉండారు, కయ్యోను ఏబేలు. వాళ్ళు భూమి మీద పడినాక కొన్నాళ్ళు తల్లిదండ్రి సామ్రాజ్యంలో పెరిగినాక ఎదిగినాక పెనుగులాడారు. వాళ్ళు కూడా పెనుగులాడి తన తమ్ముణ్ణి అన్న చంపే స్థితికి వచ్చి చంపేశాడనమాట. ఈ రక్త సంబంధికులకు అప్పటి నుంచే ఉంది, పూర్వం నుంచే ఈ భేదం ఉంది. ఆ తల్లి మాట కానీ తండ్రి మాట కానీ అక్కడ తీసుకోవాల. వాళ్ళు పెనుగులాడి ఒక హత్య చేశాడు ఆయన్ని, తమ్ముణ్ణి ఏబేలు గారిని, కయ్యోను.
ఇలాగనే వాళ్ళు భూమి మీద ఎదిగినాక పెనుగులాడారంట. ఇక్కడ రిబ్కా గారి కడుపులో ఆ ఇద్దరు శిశువులంట లోన ఉండంగానే పెనుగులాడుతున్నారంట. ఇది తల్లి గమనించింది. తల్లికి పూర్వం తెలియదంటవా? బత్తి బల్లాడు సీలుగా తెలుసు ఆమెకి. పూర్వం ఫస్ట్ కుటుంబంలో ఏం జరిగిందో కూడా తెలుసు ఆమెకి. దేవుడు తెలిసింటే అది కూడా తెలిసిద్ది అనుకుంటున్నా. రాయించి పడలేదు అక్కడ అనుకుంటున్నాం. బతిగల స్త్రీ కాబట్టి, దేవుని గురించి తెలిసిన స్త్రీ కాబట్టి, మొట్టమొదటి కుటుంబంలో ఏ నష్టం అయితే జరిగిందో, మొట్టమొదటి కుటుంబంలో ఏదైతే కోల్పోయారో, మొట్టమొదటి కుటుంబంలో ఏదైతే రాగోదనుకున్నారో ఒక అన్నలదమ్ముళ్ళ మధ్య, అదే సిచ్యువేషను ఇక్కడ ఈ స్త్రీ గర్భాన జరుగుతుంది. భూమి మీద పడతాలకే తల్లి అదురుపోయింది. తల్లి అదురుపోయింది. ఈ స్థితిలో నేను ఈ బతకటం అవసరమా అంటుంది దేవుణ్ణి. ఈ భూమి మీద ఈ స్థితిలో ఇంక నేను ఉండకూడదయ్యా. గర్భాన్ని నుంచి రాతాలకే మరి వీళ్ళిద్దరు ఉంటే వచ్చిన తర్వాత ఎలా ఉంటారో మరి నా స్థితి ఏందయ్యా, నన్ను ఈ భూమి మీద ఉంచుతావా అని ప్రార్థిస్తుంది. ఉండలేనయ్యా అని. అయితే ప్రార్థించిన వెంటనే దేవుడు ఏమని మాట్లాడాడు? 2 జనాంగాలు కలువు నీ కడుపులో ఉంచి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవును అని తల్లికి చెప్పేశాడు. పెద్దవాడు చిన్నవాడు దాసుడవును. ఆ గర్భాన్ని నుంచి వచ్చిన ఇద్దరికి కూడా 2 జనాంగాలు ఉంటాయి. ఎదోమీలు, ఇశ్రాయేలు ఉంటారు. ఆ 2 జనాంగాలు వస్తారమ్మా నీ గర్భాన. మరి పెద్దవాడేమో చిన్నవాడికి దాసుడు అవుతాడని తల్లికి మర్మం చెప్పాడండి. దేవుడు చెప్పాడు రిబ్కా గారికి. రిబ్కా గారికి దేవుడు చెప్పంగానే రిబ్కా గారి వెంటనే, అయితే ఇక్కడ ఒక సమస్య చూడాలి, ఇంకొక ఆలోచన చేయాలి మనం, స్త్రీలమైన మనం. సమస్య ఆమెకు వచ్చింది. ఆమె గర్భాన పుట్టిన పిల్లలు, లోనుండ పిల్లలు పెనుగులాడుతున్నారని బాధేసింది ఆమెకి. బాధ ఏంగలే పీలారా వెంటనే ఎవరికి చెప్పింది? భర్తకు చెప్పిందా? తన కుటుంబంలో అత్తమామలకు చెప్పిందా? లేదు. తోడబుట్టిన వాళ్ళు ఎవరు ఉంటే, అమ్మా నా గర్భాన్ని ఇలా ఉండారు, మరి ఇలా ఏందో పొద్దుగూకులు పెనుగులాడుతున్నారు, నాకు భయంగా ఉందని ఎవరికన్నా రక్త సంబంధులు చెప్పిందా? కట్టుకున్న భర్తకి చెప్పిందా? లేదా తల్లిదండ్రులకు చెప్పిందా? అత్తమామలకు చెప్పిందా? లేదు పీరారా. మనుషులు ఎవ్వరికి చెప్పలామా. మనుషులు ఎవ్వరి వైపు ఆమె చూడాల. ఆమె సమస్యకు పరిష్కారం దేవుడే అని దేవుడి వైపు ఆమె చూసింది. అయ్యా ఈ పెనుగులాటకి పరిష్కారం నువ్వే ఇచ్చేది, నువ్వు తప్ప ఈ భూమి మీద నాకు ఎవ్వరెవరని ఆ విశ్వాసంతో ఆ బలంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయి వెంటనే మోకరిచ్చింది అనమాట. ఈరోజు స్త్రీలమైన మనకు కూడా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి. ఎవరో చెప్పుకుంటాం మనం? ఎవరో చెప్పుకుంటాం పీలారా? తల్లికి మొట్టమొదటిగా, లేదా తండ్రికి, లేదా భర్తకి, లేదా తోడబుట్టిన వాళ్ళకి అలా చెప్పుకుంటాం. అలా చెప్పుకున్నంత మాత్రాన మన సమస్యలు తీరవు. ఒకటికొకటి పెరుగుతాయే కానీ తీరవు అని మనకు తెలియదు. ఇంకా తీరిద్దామో, ఇంకా వీళ్ళకి చెప్తే ఓరడొచ్చిద్దామో, వీళ్ళకి చెబితే బిరుదిస్తారేమో, వీళ్ళు వచ్చి ఇంకో మాట చెప్తారేమో అని ఏ కాడికి మనం మనుషుల వైపే చూస్తాం. కానీ రిబ్కా గారు ఎవరి వైపు చూసింది? దేవుడి వైపు చూసింది. దేవుని పిల్లలారా, దేవుడి వైపు చూసింది రిబ్కా గారు. వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిచ్చింది. ఆమె కనుక్కుంది, నా సమస్యకు ఆయనే పరిష్కారం ఇచ్చే దేవుడు ఆయనే, నా సమస్యని తీర్చగలిగిన నిత్య దేవుడు ఆయనే అని ఆమె తెలుసుకొని వెంటనే దేవుని దగ్గర మోకరిచ్చింది. మోకరేయంగా ఆయన మొత్తం సమస్యకు పరిష్కారం చెప్పేశాడు. రిబ్కా గారికి చెప్పేశారు. ఎన్నో రిబ్కా గారు ఏం చేసింది వీరారా? ఇద్దరు పుట్టారు. 2 జనాంగాలుగా ఈడిపోయారు ఇద్దరు కూడా. ఒకళ్ళు వచ్చేసేమో ఎదోమీలు పెద్దవాళ్ళు, ఒకళ్ళు వచ్చేసేమో ఇశ్రాయేళ్ళు. అయితే పీలారా ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి మనం. రిబ్కా గారు ఇస్సాకు గారి కాడికి ఏసావుని తీసుకెళ్ళిద్ది, యాకోబుని తీసుకెళ్ళిద్ది. ఏమని తీసుకెళ్ళిద్ది? అయ్యా నీ దేవుడు, నీ తండ్రి, దేవుని ఆశీర్వాదం, దేవుని దయ, దేవుని దీవెనలో నీ అన్న అయినా ఏసావుకి ఎత్తాలనుకుంటున్నాడయ్యా. కాదు, మీ అన్న పొందగలిగినోడు కాదు, నువ్వు వెళ్ళిపో, శర్మం కప్పుకొని నువ్వు వెళ్ళి ఆ ఆశీర్వాదం, ఆ దీవెనలు నువ్వు పొందుకో అంటే, అమ్మా దేవుని భక్తుడు మా నాన్న,
దేవుని భక్తుడు నాన్నకేమన్నా తెలిస్తే మనం ఏమైపోతామని యాకోబు అడుగుతున్నాడు. అయ్యా, ఏవైనా కానీ ఏ శాపాలు వచ్చినా నా మీనకే, మీకేం కాదు, వెళ్ళిపో ముందు కానీ అనిద్ది. ఏమనిద్ది ప్రియులారా? ఏ శాపం వచ్చినా ఏ మీనకే రావాలా, నువ్వు వెళ్ళిపో అనిద్ది. తల్లే కదా అక్కడ మాట్లాడుతుంది, తల్లే కదా. యాకోబు వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఏసావు అనుకొని యాకోబు దీవెనలు ఇస్తాడు. మొత్తం దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదం మొత్తం యాకోబు గారికి ఇస్తాడు. ఇక్కడ యాకోబు గారికి ఇయ్యంగానే రిబ్కా గారిని గురించి ఆలోచిస్తే మనం, దేవుని శాపాలన్నీ కూడా నాకేనయ్యా, నువ్వు వెళ్ళాను అనిద్ది. ఇవాళ రోజున కన్న తల్లి బిడ్డల కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఏమన్నా ఆస్తులు వేయగలుగుతాం, కొద్దిగా ఏదైనా చదివిగలుగుతాం, ఇంకేదైనా మంచి ఉద్యోగాలు వస్తే బాగుండని అనగలుగుతాం. అంతవరకే మన ప్రేమ. కానీ ఈ తల్లి ప్రేమ ఎంతవరకు ఉంది? తన కొడుకు కోసం, దేవుని సంకల్పం కోసం, దేవుని ఆలోచన కోసం తన మీనకి శాపాలే తెచ్చుకుంది. ఎంత గొప్ప స్త్రీ అండి! ఏమో ఎంత గొప్ప బతిపర్రాలండి! ఏమి జీవితంలో చాలా నేర్చుకోవాలి మనం. ఇవాళ ఆ గొప్ప స్త్రీ కాబట్టే దేవుడు ఈ ఆమెకే దేవుని సంకల్పాన్ని తెలియపరిచాడు. ఇస్సాకు గారికి చెప్పలా. ఇస్సాకు గారు ఏమనుకుంటున్నాడు? నా పెద్ద కుమారుడైన యాసావుకే ఈ దీవెనలన్నీ అనుకుంటున్నాడు. అది మనుషుల ఆలోచన, అది భూమి మీద మన ఆలోచన. కానీ దేవుని ఆలోచనలో ఎవరున్నారు? యాకోబు గారు ఉన్నాడు. దేవుని మనసులో ఎవరున్నారు? యాకోబు గారు ఉన్నాడు. ఆ మనసు ఎవరు చూశారు? రిబ్కా గారు చూసింది. రిబ్కా గారు చూసిన మెలకుండా ఉందా? ప్రాణాలు సైతం తెగిడిచి ఆ దీవెనలు వచ్చిందాకా పోరాడింది. ఏదన్నా రాని, నేనుండానయ్యా, నువ్వు వెళ్ళిపో, నేనుండా, వెళ్ళిపో, నువ్వు ఆ దీవెనలు పొందుకో, దేవుడు నాకు చెప్పాడు, దేవుని సంకల్పం నాకు చెప్పాడు, నీ ద్వారా ఒక జనాంగం రాబోతుందని చెప్పాడయ్యా, ఆ జనాంగం దీవించబడిద్ది, ఆశీర్వదించబడిద్దని చెప్పాడయ్యా. నీ దీవెనలో, నీ ఆశీర్వాదం ఆ జనాంగానికి ఉండాలంటే దేవుని దీవెనలో నీ ద్వారానేనయ్యా, నువ్వు వెళ్ళిపో, ఏది రాని నేను చూసుకుంటా, ఏ శాపం వచ్చినా నేను బరాయిస్తా అనని ఆ బత్తిపర్రాలైన స్త్రీ ఆ కొడుక్కి పురిగొరిపి తండ్రి దగ్గరకు పంపించిందండి. మన దేవుని సంకల్పంలో స్త్రీ పాత్ర ఎంత ఉందండి? ఆయన సంకల్పాన్ని నిలబెట్టడానికి, ఆయన మనసులో ఉన్న కోరికని ఈ భూమి మీద నెరవేర్చడానికి మరి ఇస్సాకు గారి కాడ మరి అలా నడుచుకొని ఆమె కుమారుడైన యాకోబు గారికి దీవెనలన్నీ ఇప్పించిద్దండి. కుమారు గారు యాకోబుకి అన్ని దీవెనలన్నీ ఇప్పించిద్ది. అప్పుడు యాకోబు గారి సంతానం ఎవరండి? ఇశ్రాయేలు. 12 గోత్రాలైన ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు నుంచి ఎవరు వచ్చారో ఇంకొకసారి చూసుకుందామండి. అదే ఇశ్రాయేలు నుంచి గోత్రాలు గర్భాలు దాటుకుంటా యూదా గోత్రమైన సింహం అయిన మన యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించాడండి. మరి దేవుడు చెప్పాడు కదా, గొప్ప జనాంగం చిన్నవాడిది, మరి దేవుడు దీవెనలన్నీ ఆ జనాంగానికే ఉండాలా. ఏసావు విగ్రహారాధికుడు అయిపోయాడు, ఏసావు దేవుడికి వ్యతిరేకమైన జనాంగంగా తయారైపోయాడు, మరి చిన్నవాడైన యాకోబు గోత్రమే నుంచే మరి సంకల్పాన్ని నెరవేర్చుకుంటా భూమి మీద బయటపడేది ఆ గోత్రాన్ని నుంచే అని రిబ్కా గారికి చెప్పాడండి. రిబ్కా గారికి చెప్పాడు. రిబ్కా గారు అలాగనే చేసిందండి. చేసినాక అదే జనాంగం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద జన్మించడం జరిగిందండి. అయితే పీలారా, మనం ఇంకొక వచనాన్ని చూసుకున్నట్టయితే గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అండి. పీలారా, మరొకసారి చెప్తున్నా, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పరచు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసన వేదన కలుగుతుంది. ఇలారా విన్నారా? పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్న మాట అండి ఇది. ఏందంట, ఆయనకి మన విషయమై క్రీస్తు స్వరూపం వచ్చినంత వరకు ప్రసన వేదన అంట. మనం అంటే ఎవరండి? సంఘం. మనం అంటే సంఘం. ఆ రోజు రిబ్కా గారికి
మరి ఏసావు యాకోబు ఎలా అయితే పెనుగులాడుకుంటుంటే ఆమెకి ఈ భూమి మీద భారం బాధ, అసలు ఈ భూమి మీద నేను ఎందుకు ఉండాలయ్యా ప్రాణంతో, నా గర్భాన పుట్టేవాళ్ళు ఎట్ట అవుతున్నారు అని ఆ తల్లి ఎలా అయితే బాధపడిందో శరీరంగా ఏసావుని యాకోబుని కంటానికి, మరి శరీరంగా ఈ భూమి మీద బతకరేమో, మంచి కుటుంబం ఎన్నాళ్ళు 9 నెలలు కష్టపడిద్దాము ఆ బిడ్డల్ని కంటానికి. అలాంటి శరీరం ధరించుకొని శరీరధారులై ఈ భూమి మీద వాళ్ళని కంటానికి ఆమె అంత బాధపడింది. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆమె శాపాలు కూడా తెచ్చుకుంది. అలాంటి వేదనేనంట పౌలు గారిది, అపోస్తులైన పౌలు గారిది అలాంటి వేదనేనంట. ఏందంట ప్రియులారా, మీలో క్రీస్తు స్వరూపం వచ్చిందాక నాకు ప్రసన్న వేదన పిల్లలారా అంటుండం. సంఘానికి చెబుతుండండి. ఏమని చెబుతుండు? ప్రసన్న వేదన అని చెప్తుండు. దేనికి వస్తుంది ప్రసన్న వేదన? క్రీస్తు స్వరూపం మనలో లేదని ప్రసన్న వేదన వస్తుందంటండి ఆయనకి. క్రీస్తు స్వరూపం అంటే ఏంది ప్రియులారా? క్రీస్తు గుణలక్షణాలు కలిగి సంఘం ఉండాలని దేవుని సంకల్పం, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని కోరిక. క్రీస్తు స్వరూపం ఈ భూమి మీద కూడా సంఘంగా పిలువబడి సంఘంగా ఏర్పడబడి క్రీస్తు గుణలక్షణాలు ఈ సంఘంలో కూడా ఉండాలని భూమి మీద దేవుని కోరికండి. ఆ కోరిక, ఆ ఇష్టం, ఆ ఉద్దేశం ఎవరికి తెలిసిందండి? పౌలు గారికి తెలిసిందండి. అపోస్తులైన పౌలు గారికి తెలిసింది. పౌలు గారికి తెలియంగానే లోన పెట్టుకున్నాడు ఆ మనసులో. ఎందుకండి ఆయన బాధ? ఆయన హస్బెండ్ పౌలు గారు అంటే ఒక దేశాన్నే పరిపాలించే ఆయన పౌలు గారు అంటే అధికారుడు, ఒక రాజ్యానికి దేశానికో అధికారుడు ఆయన. మరి ధనాన్ని కానీ ఏది ఆయన కొదువు లేదు. మరి క్రీస్తులోకి ఆయన అడుగు పెట్టాడు, క్రీస్తు వైపు ఆయన చూశాడు, నాగల మీద చెయ్యి వేశాడు. మరి ఏమొచ్చిందంట? ఆయనకి వేదన వచ్చిందంట, బాధ వచ్చిందంట. ఈరోజు సంఘాల్లో కూడా సేవకుడు చెప్తాడండి, సేవకుడు మొత్తుకుంటాడు, మారండి, చెప్తున్నాను వినండి. మరి ఎన్న వాక్యాలన్నీ కూడా మీ హృదయాల్లో పెట్టుకోండి అమ్మ. మీలో మార్పు రావాలా, మీరు వాక్యానుసారంగా బతకాలా, యథార్థ హృదయం కలిగి బతకాలా. అప్పటికే దేవుడికి ఘనత మహిమ ప్రభావాలు వస్తాయి అమ్మ మన ద్వారాగా దేవుడు ఇంకొకసారి యేసుక్రీస్తు వారి సిలువ పడగోదమ్మా, సిలువ వేయబడగోదు. మన క్రియల ద్వారాగా, మన పాపాల ద్వారా, మన అపరాధాల చేత మనం ఎప్పుడైతే పాత పెట్టబడి మారు మనసు పొంది బాప్టిషన్ తీసుకున్నావో అప్పుడు క్రీస్తులో అడుగు పెట్టామో, క్రీస్తుకు ప్రమాణం చేశామో ఆ ప్రమాణానికి మనం లోబడాలని ఎన్నో చెప్తాడండి సేవకుడు. సేవకుడు చెప్తాడు చెప్పడా? ఆ రోజు పౌలు గారికైనా ఈనాడు సేవకుడికి కూడా బాధ ఉందా? సేవకుడికి ఉంది బాధ, సేవకుడికి కూడా ఉంది ప్రియులారా, బాధ ఉంది. బాధ కలిగినోడే సేవకుడు, బాధ్యత ఉండవాడే సేవకుడు. బాధ లేకుండా బాధ్యత లేకుండా సేవకుడు అనబడడు, పిలవబడడు. ఈ భూమి మీద పిలవబడితేనే దేవుడి దృష్టికి పిలవబడడు. ఆ స్వరూపు వచ్చిందాక పౌలు గారికి ఎలా అయితే బాధ యాదన కలిగిందో అలాంటి బాధ యాదన కలిగి ఈనాడుండ సంఘాల్లో సేవకులు అనుభవిస్తున్నారు ప్రియులారా. మరి అలా అనుభవిస్తూ అలా వాక్యం మనల్ని బాధతోటి ఇత్తిన వల్ల మనం వద్దిల్లం. సేవకుడు బాధతోటి మనల్ని వాక్యాన్ని ఇత్తితే మనం వద్దిల్లం ప్రియులారా. అలాంటి దేవుని శాపాలన్నీ మన మీదకి వస్తాయి. మరి పౌలు గారు ఆ రోజు సంఘంలో దేని కొరకై పాకులాడిండు? స్వరూపం కొరకు. మరి ఆమె 9 నెలలే పడింది బాధ, రిబ్కా గారు. ఈయన ఎన్నాళ్ళు పడ్డాడు? సంఘాల్లో మార్పు వచ్చిందాక పడతానే ఉన్నాడు. అది సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, చెప్పలేము. అది చెప్పలేము. సంఘాల్లో మార్పు వచ్చి క్రీస్తు స్వరూపం వస్తే నాకు ఆనందం అని మళ్ళీ సంఘాలకి ఉత్తరాలు రాస్తాను పౌలు గారు. అప్పుడు దాకా నాకు ఆనందం లేదని అని అంటాడు. మరి సంఘాల్లో ఈ రకంగా ఈ మన మధ్య కూడా ఇలా ఉంటే మరి క్రీస్తు స్వరూపం వచ్చిందాక పౌలు గారికి అయిన బాధ, దేవుడు కూడా బాధపడతాడా? దేవుడు కూడా బాధపడతాడు పిల్లలారా. మరి దేవుడు కూడా బాధపడతాడని మనం ఎరిగి కూడా క్రీస్తు మాటలు నిర్లక్ష్యం పరిచి మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వలె ఉంటే, మనం పాతి పెట్టి ముత్యాలలో ఉంటే మనం ఎప్పుడు కూడా వద్దిల్లం పిల్లారా. మన కుటుంబాలు కూడా వద్దిల్లం. మన కుటుంబాలు వద్దిల్లాలన్నా, మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా మనలో క్రీస్తు స్వరూపం రావాలా. కష్టాలు సుఖాలు ఉంటాయి, ప్రతి బతుకులో ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. వాటి వైపు మనం చూస్తే ఎన్నడూ కూడా బతి చేయలేం పిల్లారా.
సమస్యలు లేని మనిషి ఈ భూమి మీద ఎవ్వరు లేరు. నాకు సమస్య వచ్చి తప్పిపోయానన్నమాట దేవుడికి ఎక్కిరింపుగా ఉండదు. మనం ఎక్కిరింపు పడతాం. దేవుడికి తెలుసు మన హృదయాలు తెలుసు, మన బాధలు తెలుసు, మన ఆలోచన తెలుసు. మన మాట ఈ నేలకు మీదకి రాకముందే దేవుడు ఎరిగి ఉండేవాడు. మన హృదయాంతాలు ఎరిగిన దేవుడు. అలాంటి దేవుడిని మనం మోసపుచ్చే మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఎక్కిరించబడతాం. దేవుడి మటుకు ఎక్కిరించబడడం. దేవుడి స్వరూపం, క్రీస్తు స్వరూపం మనలో రావాలని ఆనాడు పౌలు గారు ఎలా అయితే బాధపడ్డాడో, ఇబ్బందులు పడ్డారో, ఆనాడు సంఘాలు కూడా పౌలు గారికి సహకరించిన సంఘాలు ఉన్నాయి, సహకరించిన సంఘాలు ఉన్నాయి. సహకరించిన సంఘాలను బట్టి పౌలు గారు ఎంతో సంతోషపడ్డాడు. పౌలు గారు ఎంతో ఇంకా అన్నం నీళ్లు దొరికినాయి అని ఎప్పుడు సంతోషపడలా. అమ్మయ్య నాకు ఇవాళ ఈ ఇంట్లో దొరికింది, ఈ ఇంట్లో కూర దొరికింది, బాగా జరుగుతుంది, బాగా నాకు ఆతిథ్యం ఇస్తున్నారు అని ఎప్పుడు సంతోషపడలా. ఫలాని సంఘం బాగుందా, క్రీస్తు స్వరూపం దాంట్లో ఉందా, క్రీస్తు స్వరూపం కలిగి ఆ సంఘం బతుకుతుందా, ఘనత మహిమ తండ్రికే అందాల అనని అప్పుడు అది ఆహారం అయింది పౌలు గారికి. ఇంకా ఆయన కడుపు నిండినట్టే, ఆయనకి ఎంతో ఆతిథ్యం ఇచ్చినట్టే. ఇంకా మనం క్రీస్తు స్వరూపం కలిగి సంఘంలో మనం ఉంటే, అలాంటి దుఃఖాకాంతుల ఈ వాక్యాన్ని ఇత్తితే మనలో సేవకుడైనా, ఆనాడు పౌలు గారైనా, ఈనాడు ఉన్న సంఘాల్లో సేవకులైనా మన ఆత్మల విషయమై దుఃఖపడి వాక్యాన్ని ఇత్తితే అది మనకు క్షేమం కాదు ప్రియులారా. దేవుని సంకల్పం నెరవేర్చడానికి స్త్రీ అంతవరకు పోరాడింది. తన ప్రాణం సైతం లెక్క చేయకుండా శాపాలు ఏమైపోద్ది, అంత స్పాట్లో చనిపోవచ్చు, అంత స్పాట్లో కుష్టిపోదో ఏదో ఒక రోగం ఆమెకు రావచ్చు. అంత త్యాగానికి కూడా ఆమె ఎందుకు తెగిడ్చింది? దేవుడు మాట్లాడాడు. ఆమెతో ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? ఒక్కసారే ప్రియులారా. దేవుని సంఘం ఒక్కసారే మాట్లాడింది. మరి మనతో ఈ వాక్యం అనే రోజు ఈ వాక్యం అనే మరి లేఖనాలతోటి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మనతోటి? ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు ప్రియుడా. ఆదివారం ఆరాధనలో మాట్లాడుతుండో, స్త్రీల కూటాల్లో మాట్లాడుతుండో, విజ్ఞాపన కోడికల్లో మాట్లాడుతుండో, మరి ఆన్లైన్ ప్రార్థనలో మాట్లాడుతుండో, ప్రతి కోడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రియులాడ. మరి ఆ రోజు రిబ్కా గారు ఒక్క మాటకు లోబడి దేవుని సంకల్పాన్ని గుర్తుపెట్టుకొని తన బిడ్డల్ని ఏర్పరిచి మరి దేవుడి ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని సక్రంగా నెరవేర్చింది, ప్రాణాల సహాయం ఎక్క చేయకుండా. మరి ఈనాడు ఎన్నో రోజులు ఎన్నో మాటలు, వందల మాటలుగా, ఏల మాటలుగా, గంటల సమయాల మరి అరగంటల సమయాలు మనం వింటున్నాం ప్రియులారా. దేవుడి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు ఇన్ని మాటలు మనతో మాట్లాడుతుంటే మనం మన హృదయాలు కానీ మన బతుకులు కానీ ఎంతవరకు మార్చుకోవాలా? చాలా వరకు మారిపోద్ది. ఇంకా రిబ్కా గారికి ఒక్కసారే మార్చింది, ఒక్కసారే మాట్లాడింది. మరి ఆ ఒక్క మాటకు ఆమె వెంబడి లోబడిపోయింది. మరి ఇవాళ మనల్ని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మనం అన్నీ కూడా పక్కకు దోసేస్తున్నాం. మన ఆలోచనలో, మన ఉద్దేశాలు, మన సొంత మాటలు మన జీవితాల్లో నెరవేర్చుకుంటా పోతున్నాం. ఆదివారం అయితే నామకార్థంగా వచ్చి కూర్చుంటున్నాం, అంతవరకే. కొంతమంది దేవుని కోసం బతికే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ నాన్న ప్రియులారా, మన గురించే మనం చెప్పుకుందాము. దేవుని కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సంఘాల్లో క్రీస్తు స్వరూపం రాక ఎంతోమంది సేవకులు బాధపడుతున్నారు. దేవుని పిల్లలారా, అది మనకు మంచిది కాదు. మంచి కాపర బాధపడతాడో, జీతం లేకుండా పనిచేసే కాపర బాధపడతాడు. నేను మంచి కాపరనంటే చెడ్డ కాపర కూడా ఉండడాని, గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానంటే పెట్టినవాడు కూడా ఉండడాని దానికి అర్థం. అలాగనే అంత మంచి సేవకుడు మరి వాక్యాన్ని మీ ఆత్మల కొరకై బాధగా ఎత్తితే అది మనకు శ్రమ అవుద్ది, కలుగు చేయదు పిల్లారా. మన కుటుంబాలు శ్రమం కాదు. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు పిల్లారా. మన వాక్యాన్ని లోబడుతూ క్రీస్తు స్వరూపం దినదినము మనం కొంచెం ఒక్కసారి పరిపూర్ణులు ఎవరు గారు పిల్లారా. ఈ శరీరం ధరించుకున్న మనం, ఈ భూమి మీద బతుకుతున్న మనం, అపవాది మనల్ని అంటాడుతూనే ఉండేది పిల్లారా. వాక్యం అనే ఖడ్గంతో మనం దాన్ని ఎదుర్కోవటానికి దినదినము కొంచెం మనం అభివృద్ధి పడాలి ప్రియులారా. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. దేవుని ఉద్దేశం, దేవుని ఆశ, దేవుని సంకల్పం కూడా అదే ప్రియులారా. మరి మనం దేవుడు బిడ్డలమైన మనం దేవుని సంకల్పానికి గండి కొడితే దేవుడి ఉద్దేశాన్ని, దేవుడి సంకల్పాన్ని ఎవరు నెరవేరుతారు ప్రియులారా? దేవుని సంఘంలోనే, జీవం గల్ల దేవుని సంఘంలోనే క్రీస్తు స్వరూపం లేకపోతే అన్ని జనుల్లో ఉండిద్దా ప్రియులారా? ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. అన్ని జనుల్లో ఉండదు ప్రియులారా. దేవుని గురించి తెలిసి నీలోనే లేకపోతే అన్ని జనులు ఎలా ఉండేది ప్రియులారా? దేవుని అన్ని జనుల్లోంచి దేవుడి స్వరూపం అడగట్లా, మీలో ఉంచే దేవుని స్వరూపం అడుగుతుండు ప్రియులారా. దేవుడు అడుగుతుండు, పౌలు గారు అడుగుతుండు ప్రియులారా.
మనలో ఉంచే దేవుని స్వరూపం రాపోతే, మనలో ఉంచే దేవుని సంకల్పం నెరవేర్చలేకపోతే, మనలో ఉంచే దేవుని ఇష్టాన్ని, ఉద్దేశాన్ని, ఆశని తీర్చలేకపోతే మనం రక్షించబడి ఏం సుఖం ప్రియులారా? పేరుకైనా రక్షించబడేది, మార్పు ఉండొద్దా? ఉండాలి ప్రియులారా. మారతామని ప్రమాణం చేసి మనం వచ్చిన ప్రియులారా, ముగ్గురు ఎదుట ప్రమాణం చేసి, తండ్రి అయిన దేవుని ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట మనం ప్రమాణాలు చేసి వచ్చిన ప్రభులారా. మరి మన ప్రమాణానికి లోబడి, మరి భర్తని ఎననాన్న, భార్యని ఎననాన్న, ఈ భూమి మీద శరీరంగా ప్రమాణాలు చేస్తేనే మనం లోబడి, ఎంత కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా భార్య అయిందాన్ని నేను లోబడతా, భర్త ఎన్ని ఇబ్బందులు పడుతున్నా భర్త లోబడతా, ఆ ప్రమాణాన్ని అట్ట కొనసాగించుకుంటా పోతున్నారు ప్రభు, చట్టానికి దడిసైనా కూడా. కానీ అంతకంటే గొప్ప ప్రమాణం మనం చేసాం ప్రియులారా. దేవుళ్ళు అడుగుపెట్టి మనం చేసాం. క్రీస్తు ద్వారాగా, క్రీస్తు నిమిత్తం మనం మారు మనసు పొంది, పాపశామ నిమిత్తం బాప్టిషన్ పాతి పెట్టబడి, మన రోత జీవితాన్ని నూతనంగా మనం రక్షించబడి, నూతనంగా ప్రభువులు అడుగుపెట్టి, మరి నూతనమైన గొప్ప సంఘంలోకి మనం అడుగుపెట్టి, క్రీస్తు సంఘంలోకి. మరి క్రీస్తు సారేపు రాకపోతే ఎలా పీలారా? అదే ఆయన బాధాకర విషయం. సంఘంలోకి అయితే క్రీస్తు సంఘంలోకి అడుగు పెట్టారు, కానీ క్రీస్తు సారేపం లేదని అంటున్నాం. అన్ని జనుల్లో ఆయన కోరుకోలేదు ప్రియులారా, అన్ని జనుల్లో ఆయన చూడలేదు ప్రియులారా, అన్ని జనంగుల్ని ఆయన అడగలేదు ప్రియులారా, మనల్ని అడిగాడు. అమ్మా మీరు క్రీస్తు స్వరూపం రావాలా, అయ్యా మీకు క్రీస్తు స్వరూపం రావాలా? ఎందుకంటే ఆ స్వరూపం కోసమే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి కూడా ప్రాణం సైతం లెక్క చేయకుండా ఈ భూమి వెనక పంపించాడు. ఆ సంఘాన్ని ఎడ చూడాలని, ఆ గుణాలను ఎడ చూడాలని, ఆ లక్షణాలని సంఘంలో చూడాలని, అంత గొప్ప త్యాగానికి, అంత గొప్ప సంకల్పానికి మనం గండి కొట్టేవారిలాగా ఉండకూడదు ప్రియులారా, ఉండకూడదు. ఏమలో అది మనకు సేమ కలుగు చేయదు ప్రియులారా. ఇప్పుడు ఈ భూమి మీద బాగానే ఉండిద్ది, బాగానే ఉంటుందండి, మాకు బాగానే జరుగుతుందండి, మా పిల్లలు బాగుంటున్నారు, మాకు ధనం ఉంది, కొంచెం బాగానే ఉంది, అంతా బాగానే జరుగుతుందండి, దేవుడు ఏముందిలేండి అని మనం పక్కన పెట్టకూడదు ప్రియులారా. అంతా బాగానే జరిగే టయాన ఒక హఠాత్తుగా ఒకటి జరిగిద్ది. ఆ టయాన దేవుని సహాయం మనకు ఉండదు ప్రియులారా, ఉండదు. దేవుని సహాయం మనకు ఉండదు. దేవుని చూపు మన మీద ఉండదు ప్రియులారా. అప్పుడు దేవుడి చూపు పక్కకి వెళ్ళిపోద్ది, దేవుని సహాయం పక్కకి వెళ్ళిపోద్ది ప్రియులారా. అప్పుడు మనం బతకటం భూమి మీద అసాధ్యం ప్రియులారా. కొంతకాలమే ఈ భోగభాగాలన్నీ, తర్వాత మనకి ఆయన వైపు చూడటమే. తర్వాత ఆయన వైపు చూసినా చేయి దాడిపోయినాక ఆయన మన వైపు చూడడు ప్రియులారా. అది ఒక సమయం ఉంది. మనల్ని చూడటానికి కూడా ఒక సమయం ఉంది, మనల్ని దీవించడానికి కూడా ఒక సమయం ఉంది, మన కుటుంబాలు ఆశీర్వదించడానికి కూడా సమయం ఉంది. ఆ సమయం ఉండగానే దేవుని సంకల్పాన్ని ఎరిగి, ఆ సమయం ఉండగానే క్రీస్తు స్వరూపంలో మనలో తెచ్చుకొని, ఆ సమయం ఉండగానే దేవుని ఉద్దేశం, దేవుని ఇష్టాన్ని ఈ సంఘాల్లో నెరవేర్చుకుంటూ, మన బతుకుల్లో సాగించుకుంటూ, వాక్యం చెప్తా సంఘాలు ఆత్మల భారం కలిగి వాక్యాన్ని ఎత్తుతున్న సేవకుడికి లోబడుతూ, మరి వాక్యాన్ని ఎత్తుతున్న సేవకుడిని లోబడుతూ, ఆ సేవకుడికి సంతోషాన్ని మనం మిగిలిస్తూ, దేవుడికి ఆనందాన్ని మనం మిగిలిస్తూ, మరి మనం ఇలా కొనసాగిస్తూ దేవునికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చేవారులాగా ఉంటేనే ప్రియులారా మనం ఈ భూమి మీద అభివృద్ధి చెందుతూ, మనం మరణించినాకైనా మనం దేవుడు ఉన్న లోకానికి చేరగలుగుతాం ప్రియులారా. మరొకసారి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మన బతుకుల్ని, మన హృదయ మన కుటుంబాలని దిద్దుకునే మాటలు ఇవి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం పెట్టక, ఎక్కడ కూడా దేవుడు మనతో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి ఆయన మాటలు ఎప్పుడు కూడా పెడచెవును పెట్టక, మనం నిర్లక్ష్యంగా మనం చూడక, చెప్పిన వారు చిన్నవారైనా, చదువు లేని వారైనా, పావరవారైనా, ఎలాంటిగా అయినా ఏ స్థితిలో, నీకంటే తక్కువ స్థితిలో ఉండా కూడా మాట్లాడుతుంది దేవుడు అని ఎరిగి, దేవుడి మాటల ఉద్దేశాలు దేవుడి మాటల ఉద్దేశాలు తెలుసుకొని, వాటి పక్కన జీవిస్తూ, స్త్రీలమైన మనం మరి రిబ్కా గారు ఎలాగైతే మరి ధైర్యాన్ని చేసి ప్రాణం సైతం దేవుడి సంకల్పాన్ని నిలబెట్టిండో, స్త్రీలు నిలబడితే పురుషుడు ఆటోమేటిక్గా నిలబడతారు స్త్రీలారా. మరి పురుషుడిగా సహాయంగా స్త్రీని చేశాడు, కానీ మరి స్త్రీకి సహాయంగా పురుషుని చేయలేదు. పురుషుడికి సహాయంగా స్త్రీయే నిలబడాలా. ఒక కుటుంబాన్ని కట్టాలంటే స్త్రీయే, ఒక కుటుంబాన్ని కూలవాలన్న స్త్రీయే. మరి దాన్ని ఎరిగిన వాళ్ళమే మనం తెలియని వాళ్ళం కాదు. లోకరీతికి అంత జ్ఞానం ఉంది మనకి, అంతా తెలుసు ప్రియులారా. మరి మన స్త్రీలమైన మనం బలంగా నిలబడి, మన కుటుంబాలను కట్టుకొని, సంఘాలను కడుతూ, సంఘంలో లోబడుతూ, మరి క్రీస్తు స్వరూపం కొంచెం మాలో తెచ్చుకోవాలని ప్రభు పేట మీ అందరిని ఏడుకుంటూ, మరి చిన్న మాటలో దేవుడు దీవించునుగాక, దేవుని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న కన్న తండ్రి,
నీకు స్తుతి స్తోత్రములు నా తండ్రి. స్తుతులకు ఆసీనుడా, స్తోత్రాలకు అర్పుడా, నీ స్తోత్రములు నా తండ్రి. అయా గొప్ప దేవుడా, మరి నీ లేఖనాలను బట్టి నా ప్రభ మేము కొన్ని మాటలు నేర్చుకున్నాం నా ప్రభ. బతిగల స్త్రీ అయిన నా తండ్రి రిప్కా గారు తండ్రి, మరి అంతా నీకు సంకల్పాన్ని ఎలా అయితే ఈ భూమి మీద నెరవేర్చిందో మరి మేము తెలుసుకున్నాము నా ప్రభ. మేము తెలుసుకున్నాము, చదువుకున్నాము నా ప్రభ. చదువుకొని తెలుసుకున్నంత మాత్రానే గాక నా ప్రభ వాటి జీవితాలు మా జీవితాల్లో ఆ మాటలు, ఆ గొప్ప మాటలు ఉంచుకొని మా జీవితాల్లో వాటిని నెవరవేసుకుంటూ, మరి ఒక మాటనైతే నెవరవేసుకుంటా, ఏదన్నా లోకరీతిదైతే నెవరవేసుకుంటా ఉంటాం ఒక మాట అన్నా, అలాంటి కాకుండా నా ప్రభ భూమి మీద నా తండ్రి వాక్యం అనే వినబడే ఈ లేఖనాలు బట్టి మా అమ్మతో మాట్లాడిన విధానం బట్టి ఆ మాటలు మేము నెవరవేసుకుంటా మరి నా తండ్రి సంఘం అంతా కూడా నా తండ్రి విన్నారు నా ప్రభ. ఒకరికొకరు తను మోసపుచ్చుకోక ఎన్న మాటల ప్రకారం జీవిస్తూ నీలో నడుస్తూ నా తండ్రి నీ సంకల్పాన్ని నెరవేర్చే స్త్రీలకైనా పురుషులకైనా మీరు సహాయం చేయండి నా తండ్రి. క్రీస్తు రేపు మాలో వచ్చిందాక మేము పడిపోకుండా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మరి మా కాలాన్ని ముగించకుండా నా తండ్రి నీ చిత్తమైతే మా కాలాన్ని పొడిగేయండి నా ప్రభువా. మరి కొంతకాలం మరి క్రీస్తు రేపు మాలో వచ్చి నీకు మహిమ తెచ్చేవారిలాగా నీ సంకల్పాన్ని మేము నిలబెట్టేవాళ్ళ అలా. మరి నీవే ఆలోచన అయితే నీవే ఉద్దేశం అయితే మరి ఈ సంఘం పట్ల ఈ భూమి మీద నువ్వు కోరుకున్నావో అదే ఆలోచన అదే ఉద్దేశం మేమందరం కూడా నెరవేర్చేవారిలాగా ఉంటా. మరి మా ద్వారా కన్నా నీకు సంతోషం కలుగు చేస్తా. నా దేవుడు నేను సంతోష పెట్టాలని ఒకరికొకరు పులికొలుపుకొని నా దేవుడు నేను దుఃఖపడితే నాకెక్కడ దీవెనలో, నాకెక్కడ నా తండ్రి ఎక్కడ భూమి మీద నేను ఎట్ట ఉండగలుగుతా, నా కుటుంబం ఎట్ట మరి దీవించబడిద్దని ఒకరికొకరు తెలియపరుచుకొని వాళ్ళే మాట్లాడుకుంటూ నా తండ్రి నీలో కుటుంబాలు కట్టుకుంటూ నీ దీవెనలో పొందుకుంటూ నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి కుటుంబాలు ఇంకనూ వద్దిల్లులాగా ఎన్న వాక్యం పట్ల ఇల్లు శ్రద్ధ కలిగి జీవించులాగా మరి వచ్చిన కుటుంబాలందరినీ కూడా దీవించండి, బలపరచండి నా ప్రభ. మరి వాళ్ళ కుటుంబాల సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు నువ్వు తప్ప ఎవరు తీరుతారు నా తండ్రి. గొప్ప దేవా, నీకు తప్ప మేము ఎవరో చెప్పుకోగలుగుతాం నా తండ్రి. జీవం గల దేవుడివి అయా, సజీవుడు అయిన దేవుడివి, తీర్చగలిగిన దేవుడు నువ్వే నా తండ్రి. అయా పక్కన చెప్పుకుంటే 1కి 4 పుడతాయే కానీ వాటికి పరిష్కారం రాదు నా తండ్రి. ఆ సమస్యకి నువ్వే పరిష్కరించే దేవుడివి, నువ్వే తీర్చగలిగిన దేవుడు, నువ్వే సామర్థ్యం కలిగిన దేవుడివి. అది ఎరిగి నా తండ్రి కుటుంబాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏది ఉన్నా నీ పాద సన్నిధిలో పెడుతున్నానయ్యా. హృదయాంతరాలు ఎరిగిన దేవుడు నా తండ్రి. నా కుటుంబానికి నీ పాద సన్నిధిలో పెడుతుండగా మీరు కనికరించండి, కృప చూపించండి, దారి చూపించండి, దయ చూపించండి ప్రభువా. మరి ఇక్కడ నా తండ్రి మరి యాలనైట్ పేరు మరి తండ్రి ప్రారంభించిన ప్రసన్నాని తన సేవను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంతగా స్త్రీలమైన మమ్మల్ని బలపరుస్తూ అక్క మీరు కూడా చెప్పండి అక్క అని మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని దేవుడు ముందుండి నడిపిస్తే మా వెనకుండి ప్రసన్న నడిపిస్తూ మరి నా తండ్రి మమ్మల్ని పులిగొరుపుతూ మరి ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్న ప్రసన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. తన మనసులో ఉన్న బాధను జ్ఞాపకం చేసుకోండి, పడుతున్న వేదన జ్ఞాపకం చేసుకోండి, ఇబ్బందిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి తన వైపు చూడండి అయ్యా, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. తనకు కావాల్సిన దీవెన సహాయం చేయండి అయ్యా. తను పడుతున్న వేదన నుంచి తప్పించండి నా ప్రభ. నువ్వు తప్ప ఎవరున్నారు తండ్రి, నిన్ను నమ్మే ఇంత దూరం వచ్చాడు నా ప్రభ. అయ్యా మీరు సహాయం చేయండి, దారి చూపించండి. తన సేవ ఇంకా నువ్వు అభివృద్ధి చేయడానికి సహాయం చేయండి. తన చూపు విశ్వ ఇంకా మెరుగుపరచండి. ఆనాడు భక్తుడికి రోగం వస్తే ఆ భక్తిపరుడికి ఇంకా నువ్వు కొన్న దినాలు ఆయుష్ ఇచ్చినట్టే మరి మా ప్రసన్నకు కూడా నా తండ్రి మరి చూపు విశ్వ ఇంకా కొంచెం మెరుగుపడటానికి నీ దయ చూపించండి అయ్యా, నీ కరుణ చూపించండి అయ్యా. నిన్ను తప్ప ఎవరు అడుక్కుంటావయ్యా, మీరు సహాయం చేయండి నా ప్రభ. మరి చిన్న బిడ్డ అయిన తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లిదండ్రుని కూడా వదిలిపెట్టి దేవుడు ప్రేమను బట్టి ప్రసన్న కాడికి వచ్చాడయ్యా. మరి ఆ చిన్న బిడ్డలోనే ఇప్పుడులోనే నీ ప్రేమ ఉండబట్టి ఇంత దూరం వచ్చాడయ్యా. ఆ బిడ్డ యవనంలో బలవంతుడి చేతిలో బాణంగా తయారు కావటానికి సహాయం చేయండి అయ్యా. నీ ఆత్మ నడిపింప బిడ్డకు సహాయం చేయండి. ప్రసన్నకు లోబడుతూ నీకు లోబడే బిడ్డగా ఆ బిడ్డ ఉంచడానికి సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరుని దీవించండి. మా పిన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి, అందరినీ, మా పిన్నావని ఇంకో పిన్నావని మరి మా తమ్ములని మరదలను అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని పేరుని దీవించండి. మన వల్ల మన సంతాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అయా ఇరుకులు ఇబ్బందులు నీకే చెప్పుకుంటారయ్యా, మాకైతే తెలియదు. సమస్తాన్ని సగలపరచండి నా తండ్రి, వాళ్ళకి మీరే సహాయం చేస్తారని నా ప్రభువా. అయా
వాక్యంలో ఏమన్నా దోషాలు ఏమన్నా పొరపాటు ఏమన్నా ఉంటే నా దయతో నన్ను క్షమించండి, నీ దాసురాలు నా తండ్రి. నీ పాద సన్నిధిలో మరొకసారి బతిలాడుకుండగా మీరు కనికరించండి, కృప చూపించండి. ఇంకా ముందు చెప్పబోయే బిడ్డ కూడా నీ ఆత్మ తోడుగా ఉంచండి, నడిపింపును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం చేయండి, మాకు నిద్రమొత్తుల నుంచి తీడిపించండి. మీరే కనికరిస్తారని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్యాతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా పరలోక తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.